ఐపీఎల్ 2025 40వ మ్యాచ్లో లక్నో సూపర్ జైంట్స్ మరియు ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడబోతున్నాయి. అండ్ ఈ మ్యాచ్ అయితే ఈ రోజు లక్నోలోని ఎకనా స్టేడియం వేదికగా ఆడబోతున్నారు. సో ప్రజెంట్ ఈ రెండు జట్లు అయితే పాయింట్స్ టేబుల్లో చాలా మంచి పొజిషన్స్లో ఉన్నారు. మెయిన్లీ ఢిల్లీ టీం 10 పాయింట్లతో టాప్ 2లో ఉంటే లక్నో టీం 5వ ప్లేస్లో ఉన్నారు. బట్ వాళ్ళ దగ్గర కూడా 10 పాయింట్లు ఉన్నాయి. సో దీంతో ఈ సీజన్లో మంచి ఫామ్లో ఉన్న రెండు జట్ల మధ్య ఈ మ్యాచ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఎస్పెషల్లీ లాస్ట్ టైం ఈ ఏడాది రెండు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ చూసాం, చాలా క్లోజ్గా వెళ్ళింది. అశుతోష్ శర్మ వంటి చేత ఢిల్లీ టీంని గెలిపించాడు. అయితే ఆ మ్యాచ్లో మనం అనుకున్న ఒక అసలైన రైవల్రీ చూడలేకపోయాం. కేఎల్ రాహుల్ మరియు లక్నో ఓనర్ మధ్య ఒక కోల్డ్ వార్ ఉంటుందేమో అనుకున్నాం. బట్ వైజాగ్ వేదిక జరిగిన మ్యాచ్లో రాహుల్ ఆడలేదు. అయితే ఇప్పుడు చూసుకుంటే మాత్రం రాహుల్కి ఒక పెద్ద ఆపర్చునిటీ ఉంది రివెంజ్ తీర్చుకోవడానికి. అది కూడా లక్నో వేదికగా లక్నో ఓనర్కు తన పవర్ ఏంటో చూపించవచ్చు. సో డెఫినెట్లీ ఈ మ్యాచ్లో అయితే అందరూ చూపు కేఎల్ రాహుల్ మరియు లక్నో ఓనర్ మీద అయితే ఉండబోతుంది. బట్ ఎనివే ఈ మ్యాచ్లోకి అయితే రెండు జట్లు కాస్త డిఫరెంట్ ఫామ్తో వస్తున్నాయి. డీసీ టీం తమ చివరికి ఆడిన మ్యాచ్లో ఓడిపోయి మ్యాచ్లోకి వస్తున్నారు. వేరాజ్ లక్నో టీం ఆర్ఆర్ టీం మీద ఒక ఓడిపోయే మ్యాచ్ని గెలిచి మ్యాచ్లోకి వస్తున్నారు. సో కొంతవరకు ఢిల్లీ టీం అయితే లాస్ట్ 3 మ్యాచెస్లో తడబడింది. వాళ్ళు ఫస్ట్ 4 మ్యాచెస్ గెలిచినప్పటికీ నెక్స్ట్ 3 మ్యాచెస్లో మాత్రం 2 ఓడిపోయారు. ఈవెన్ గెలిచిన ఒక్క మ్యాచ్ కూడా రాజస్థాన్ రాయల్స్ మీద సూపర్ ఓవర్లో గెలిచారు. సో డీసీ టీం అయితే లాస్ట్ 3 మ్యాచెస్లో కొంచెం మొమెంటం లాస్ అయింది. దీంతో మ్యాచ్లో ఎలాగైనా సరే కంబ్యాక్ ఇచ్చే విజయాల బాట పట్టాలని చూస్తారు. మెయిన్లీ మ్యాచ్లో గెలిస్తే 12 పాయింట్లు సాధించి ఆ ప్లే ఆఫ్ బెత్కు చాలా క్లోజ్గా వెళ్ళిపోవచ్చు. ఇక లక్నో టీంకి చూసుకుని మ్యాచ్లో గెలిస్తే వాళ్ళకు కూడా 12 పాయింట్స్ వస్తాయి. మెయిన్ వాళ్ళు రీవెంజ్ మోడ్లో ఉంటారు. లాస్ట్ టైం వాళ్ళు గెలవాల్సిన మ్యాచ్ డీసీ మీద ఓడిపోయారు. దీంతో మ్యాచ్లో ఎలాగైనా సరే గెలిచి లెక్క సరి చేయాలని చూస్తారు. సో డెఫినెట్లీ మ్యాచ్లో అయితే మనం రెండు జట్ల మధ్య ఒక ఎగ్జైటింగ్ కాంటెస్ట్ చూడడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఇక రెండు జట్ల మధ్య హెడ్ టు హెడ్ స్టాట్స్ విషయానికి వస్తే కంప్లీట్లీ నెక్ టు నెక్ ఉంది. మొత్తం 6 మ్యాచ్లు ఆడితే 3 మ్యాచ్లో లక్నో వాళ్ళు గెలిచారు, 3 మ్యాచ్లో ఢిల్లీ వాళ్ళు గెలిచారు. అయితే ఢిల్లీ వాళ్ళు గెలిచిన 3 మ్యాచ్లు కూడా చివరిగా గెలిచినవే. అంటే రెండు జట్ల మధ్య ఇప్పటివరకు జరిగిన 6 మ్యాచ్లో ఫస్ట్ 3 మ్యాచ్లు లక్నో వాళ్ళు గెలిచారు. బట్ రీసెంట్గా జరిగిన 3 మ్యాచ్లో మాత్రం ఢిల్లీ టీమే గెలిచారు. సో రీసెంట్గా ఢిల్లీ టీం ఫామ్ అయితే లక్నోకి అగెనిస్ట్గా చాలా బాగుంది. పైగా వాళ్ళు ఈ సీజన్లో ఇవే మ్యాచెస్లో కూడా బాగానే రాణిస్తున్నారు. సో డెఫినెట్లీ ఢిల్లీ టీంకి అయితే ఈ మ్యాచ్లో గెలిచేందుకు ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. బట్ లక్నో టీంను వాళ్ళ సొంత గడ్డ మీద అస్సలు తక్కువ అంచనా వేయలేం. వాళ్ళు ఈ ఏడాది గ్రౌండ్లో చాలా వరకు బాగానే పెర్ఫామ్ చేశారు. సో దీంతో మరోసారి అయితే రెండు జట్ల మధ్య కాంపిటీషన్ చాలా వరకు నెక్ టు నెక్గానే ఉండబోతుంది. ఇక ఈ మ్యాచ్ ఆడపై ఎకనా స్టేడియం యొక్క పిచ్ రిపోర్ట్ చూసుకుంటే ఈ ఏడాది కొంతవరకు బ్యాటింగ్ ఫ్రెండ్లీగా ఉంది. మిగిలిన 180+ స్కోర్స్ అయితే రెగ్యులర్గా చూస్తున్నాం. సో గతంలో చూసుకుంటే లక్నో గ్రౌండ్లో ఎక్కువగా 160 రేంజ్లో స్కోర్స్ వచ్చేవి. కానీ సీజన్లో మాత్రం 180 అనేది పార్ స్కోర్గా ఉంది. ఈ సీజన్లో 200 స్కోర్ ఒక్కసారి కొట్టినప్పటికీ ఆ 180 మరియు 200 మధ్య స్కోర్స్ అయితే చాలా చూసాం. సో దీంతో మరోసారి అయితే మ్యాచ్ కోసం ఒక మంచి డీసెంట్ బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. కానీ లాస్ట్ మ్యాచ్లో చూసాం సిఎస్కే మరియు లక్నో జట్ల మధ్య ఒక లో స్కోరింగ్ గేమ్ జరిగింది. అండ్ ఆ మ్యాచ్లో స్పిన్నర్స్ మిడిల్ ఓవర్స్లో గేమ్ను చాలా బాగా కంట్రోల్ చేశారు, అసలు రన్స్ ఇవ్వలేదు. సో దీంతో ఖచ్చితంగా ఈ పిచ్ మీద అయితే స్పిన్నర్స్ కలిపి ఉంటుంది. మళ్ళీ ఢిల్లీ టీంలో చాలా క్వాలిటీ స్పిన్నర్స్ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళైతే ఎంతో కొంత హెల్ప్ రాపడతారు. అలాగే ఫాస్ట్ బౌలర్స్ చూసుకున్న పేస్ వేరియేషన్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళకు కూడా హెల్ప్ అయితే ఉంటుంది. సో ఖచ్చితంగా ఈ మ్యాచ్లో పిచ్ అయితే బ్యాట్స్మెన్కి కాకుండా బౌలర్స్కి కూడా బాగా అనుకూలించేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఇక గ్రౌండ్ యొక్క స్టాట్స్ విషయానికి వస్తే ఇప్పటివరకు మొత్తం 17 ఐపీఎల్ మ్యాచెస్ జరిగాయి. అండ్ ఈ 17 మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 8 మ్యాచ్లో గెలిస్తే చేజ్ చేసిన టీమ్స్ 9 మ్యాచ్లో గెలిచాయి. అలాగే గ్రౌండ్లో ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూసుకుంటే 169 రన్స్గా ఉంది. సో ఓవరాల్ స్టాట్స్ చూసుకుంటే మనం ముందు చెప్పినట్టే బ్యాట్ అండ్ బాల్ మధ్య మంచి కాంపిటీషన్ కనిపిస్తుంది. బట్ టాస్ విషయానికి వస్తే ముందు బౌలింగ్ చేయడమే చాలా అంటే చాలా మంచి ఆప్షన్. ఎందుకంటే ఈ గ్రౌండ్లో ఆడచ్చు చూసాం 4 మ్యాచ్లో 3 సార్లు చేజ్ చేసిన టీమ్సే గెలిచాయి. ఒక్కసారి మాత్రమే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం గెలిచింది. అది కూడా లక్నో టీం ముంబై టీం మీద 200+ స్కోర్ కొట్టారు. అదర్వైజ్ ఆ మ్యాచ్లో కూడా లక్నో టీం ఓడిపోయి ఉండేది. సో ఈ గ్రౌండ్లో ఫస్ట్ బ్యాటింగ్ తీసుకెళ్లాలంటే కనీసం 190+ స్కోర్ అయినా కొట్టాలి. అదర్వైజ్ చేజింగ్ చేసే టీమ్స్ చాలా వరకు గేమ్ని కంట్రోల్ చేయొచ్చు. మెయిన్లీ సెకండ్ హాఫ్లో కొంతవరకు డ్యూ ఫ్యాక్టర్ రావడం వల్ల బౌలర్స్కి అంత అనుకూలంగా ఉండట్లేదు. సో దీని దృష్టిలో పెట్టుకుని ఖచ్చితంగా టాస్ గెలిచిన కెప్టెన్ ముందుగా ఫీల్డింగే తీసుకుంటారు. ఇక గ్రౌండ్లో లక్నో టీంకి అయితే కొంతవరకు మెరుగైన రికార్డు ఉంది. కానీ సీజన్లో చూసుకుంటే మాత్రం 50-50గా కనిపిస్తుంది. అంటే వాళ్ళు 4 మ్యాచ్లు ఆడితే 2 గెలిచి 2 ఓడిపోయారు. అలాగే ఢిల్లీ క్యాపిటల్స్కి అగెనిస్ట్గా చూసుకున్న 50-50 రికార్డే ఉంది. 2 మ్యాచ్లు ఆడితే 1 గెలిచారు, 1 ఓడిపోయారు. సో రెండు జట్ల ప్రజెంట్ ఫామ్ మరియు పాస్ట్ రికార్డ్స్ ఇవన్నీ చూసుకుంటే చాలా వరకు నెక్ టు నెక్గా ఉన్నాయి. పైగా వైజాగ్ వేదిక కూడా థ్రిల్లింగ్ మ్యాచ్ అయితే చూసాం. దీంతో మరోసారి రెండు జట్ల మధ్య అలాంటి థ్రిల్లింగ్ మ్యాచ్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇక టీమ్స్ విషయానికి వస్తే లక్నో టీం తమ లాస్ట్ మ్యాచ్లో ఒక స్పిరిటెడ్ విక్టరీ కొట్టారు. రాజస్థాన్ టీం మీద ఆల్మోస్ట్ ఓడిపోయే మ్యాచ్ని గెలిచారు. బట్ ఎనివే రీసెంట్ మ్యాచెస్లో చూసుకుంటే మాత్రం లక్నో బ్యాటింగ్ మెల్లగా డిప్ అవుతుంది. వాళ్ళ మెయిన్ ప్లేయర్స్ అయిన మిచెల్ మార్ష్ మరియు నికోలస్ పురాన్ కొంతవరకు రన్స్ కొట్టడం తగ్గించేశారు. మరి నికోలస్ పురాన్ లాస్ట్ 2 మ్యాచ్లో ఫెయిల్ అయ్యాడు. సో అతను ఎప్పుడైతే ఫెయిల్ అవుతున్నాడో అప్పుడు లక్నో టీం భారీ స్కోర్ కొట్టలేకపోతుంది. అయితే వాళ్ళకున్న పాజిటివ్ థింగ్ ఏంటంటే ఏడెన్ మార్క్రమ్ మరియు ఆయుష్ పదని వీళ్ళిద్దరైతే చాలా వరకు మంచి ఫామ్లో కనిపిస్తున్నారు. మెయిన్లీ మార్క్రమ్ అయితే చాలా కన్సిస్టెంట్గా బ్యాటింగ్ చేస్తున్నాడు. సో డెఫినెట్లీ లక్నో టీంకు టాప్ ఆర్డర్ అనేది మరోసారి చాలా ఇంపార్టెంట్. టాప్ ఆర్డర్లో అట్లీస్ట్ ఒక్క బ్యాట్స్మెన్ అయినా సరే సరిగ్గా ఆడితేనే వాళ్ళు మంచి స్కోర్ కొట్టగలుగుతున్నారు. మెయిన్లీ మిడిల్ ఆర్డర్లో చూసుకుంటే పంత్ మరియు మినల్ లాంటి వాళ్ళు మంచి ఫామ్లో లేరు. కేవలం బదోని మరియు సమద్ ఇద్దరు మాత్రమే బాగా ఆడుతున్నారు.
మిగిలి ఢిల్లీ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్కి ఎగనెస్ట్గా పంత్ కుమార్ మల్లర్కు ఇద్దరికి కూడా మంచి రికార్డు లేదు. దీంతో వాళ్ళకైతే మిడిల్ ఆర్డర్లో మరోసారి బతోని మరి అబ్దుల్ సమద్ ఇద్దరు కూడా చాలా కీలకంగా మారతారు. ఇక బౌలింగ్ విషయానికి వస్తే లక్నో టీంకి అయితే మయాంక్ యాదవ్ అందుబాటులోకి వచ్చినట్టు తెలుస్తుంది. ఇన్ఫాక్ట్ లాస్ట్ మ్యాచ్లో అయితే ఇంపాక్ట్ సబ్ లిస్ట్లో పెట్టారు. సో బట్టి చూసుకుంటే మయాంక్ యాదవ్ చాలా వరకు మ్యాచ్ ఫిట్నెస్ సాధించినట్టు కనిపిస్తున్నాడు. అతను కనుక ఫిట్ కౌంటీ మ్యాచ్లో ఖచ్చితంగా ప్లేయింగ్ లోకి వచ్చే అవకాశాలు ఉంటాయి. బట్ ఎనివే వాళ్ళకి బౌలింగ్లో మరోసారి ఆవేష్ ఖాన్ కీలకంగా మారతాడు. వీళ్ళు అతను లాస్ట్ మ్యాచ్లో ఒక ఎక్సలెంట్ స్పెల్ వేశాడు. అండ్ దీని తర్వాత అతని మీద అయితే చాలా ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయి. ఇక అతనితో పాటు షార్దుల్ దగ్గర కూడా చాలా మంచి వికెట్ టేకింగ్ బౌలర్. సో ఇద్దరికి తోడు మయాంక్ యాదవ్ కూడా వస్తే లక్నో పేస్ అటాక్ కొంతవరకు బలపడుతుంది. ఇక స్పిన్ అటాక్ చూసుకుని దిగ్గజ్ రైతు మరి రవి బిష్ణోయ్ ఇద్దరు యంగ్స్టర్స్ బాగానే వేస్తున్నారు. మళ్ళీ దిగ్గజ్ రైతు అయితే చాలా మంచి ఫామ్లో ఉన్నాడు. లాస్ట్ మ్యాచ్లో చెప్తే మిగతా అన్ని మ్యాచ్లు కూడా వికెట్ తీసుకున్నాడు. పైగా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఢిల్లీ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ కొంతవరకు స్పిన్నర్స్కి అగెన్స్ట్గా స్ట్రగుల్ అవుతున్నారు. సో దీంతో మ్యాచ్లో అయితే ఇద్దరు స్పిన్నర్స్ మరోసారి చాలా కీలకంగా మారుతారు. ఇక టీంలో మార్పుల విషయానికి వస్తే ముందు చెప్పుకున్నట్టు మయాంక్ యాదవ్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అనదరానికి మ్యాచ్కి అవైలబుల్గా ఉంటే మోస్ట్ లైక్లీ ప్రిన్స్ యాదవ్ ప్లేస్లో ప్లేయింగ్ లోకి వచ్చేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. లేదు మయాంక్ యాదవ్ని రష్ చేయకూడదు అనుకుంటే సేమ్ ప్లేయింగ్ లోకి వచ్చినా సరే మనం ఆశ్చర్యపోవడం అవసరం లేదు. ఇక ఢిల్లీ టీం విషయానికి వస్తే గత 3 మ్యాచ్లో కొంతవరకు స్ట్రగుల్ అయ్యారు. మిగిలిన వాళ్ళ బ్యాటింగ్ కొంతవరకు హాట్ అండ్ కోల్గా కనిపిస్తుంది. సో లాస్ట్ 2 మ్యాచెస్లో చూసుకుంటే డీసీ బ్యాట్స్మెన్ ఎవరు కూడా 50+ స్కోర్ కొట్టలేదు. వాళ్ళ బ్యాట్స్మెన్ అందరికీ స్టార్ట్ లభిస్తున్నప్పటికీ వాటిని పెద్ద ఇన్నింగ్స్గా కన్వర్ట్ చేయలేకపోతున్నారు. సో దీంతో మ్యాచ్లో ఢిల్లీ టీం దీని మీద కాన్సన్ట్రేట్ చేయాలి. మెయిన్లీ కేఎల్ రాహుల్కి గ్రౌండ్ ఆడిన ఎక్స్పీరియన్స్ టన్నుల కొద్దీ ఉంది. ఇన్ఫాక్ట్ ఈ గ్రౌండ్లో రాహుల్కి చాలా మంచి రికార్డు కూడా ఉంది. సో దీంతో ఈ మ్యాచ్లో రాహుల్ తన పాత టీం మీద ఒక పెద్ద ఇన్నింగ్స్ ఆడగలిగితే ఢిల్లీ టీంకి గెలిచే అవకాశాలు చాలా ఎక్కువగా పెరుగుతాయి. అలాగే తన తోడు మిగతా బ్యాట్స్మెన్ కూడా తలో చేయి వేస్తే ఖచ్చితంగా ఢిల్లీ టీంకి చాలా మంచి ప్లస్ అవుతుంది. ఇన్ఫాక్ట్ ప్రజెంట్ అసలు వాళ్ళ టీంలో అందరు బ్యాట్స్మెన్ కూడా మంచి నిక్లో ఉన్నారు. అంటే అందరూ కూడా ఎంతో కొంత రన్ స్కోర్ చేస్తున్నారు. బట్ వాళ్ళకి వచ్చిన స్టార్ట్స్ని పెద్ద ఇన్నింగ్స్గా కన్వర్ట్ చేయలేకపోతున్నారు. సో మరోసారి అయితే మ్యాచ్ కోసం ఫ్యాఫ్ డబ్ల్యూస్ అందుబాటులో ఉన్నాడు. ఇన్ఫాక్ట్ ఇంకా 3 మ్యాచ్లు ఆడకపోవచ్చు అని చెప్పి అక్షర్ పటేల్ చెప్పాడు. సో దీంతో ఢిల్లీ టీం లాస్ట్ మ్యాచ్లో ఏ బ్యాటింగ్ లైనప్తో వచ్చారో అదే బ్యాటింగ్ లైనప్ని కంటిన్యూ చేయొచ్చు. అయితే బౌలింగ్ విషయానికి వస్తే మాత్రం ఢిల్లీ టీం మార్పులు చేసేటట్టు కనిపిస్తుంది. మిగిలిన వాళ్ళకైతే ఇప్పటివరకు ఈ సీజన్లో టీ నటరాజన్ అందుబాటులో లేడు. కానీ మ్యాచ్కి ముందు చూసుకుంటే ఎక్కువగా నెట్స్లో ప్రాక్టీస్ చేశాడంట. సో దీంతో ఈ మ్యాచ్లో ఢిల్లీ టీం నటరాజన్ ప్లేయింగ్ లోకి తీసుకొచ్చేందుకు అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే లాస్ట్ మ్యాచ్లో దుష్మంతా చమరాన్ కూడా తీసుకొచ్చే ప్లాన్ వేశారు. బట్ వర్కౌట్ కాలేదు. ఎందుకంటే అతను కూడా లక్నో గ్రౌండ్ బాగానే తెలుసు. సో ఆల్రెడీ డీసీ టీం దగ్గర 4 స్పిన్ బౌలింగ్ ఆప్షన్స్ ఉన్నాయి. దీంతో 4 సీమ్ బౌలింగ్ ఆప్షన్ కోసం చమరాన్ ఆడించేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. బట్ ఎనివే మరోసారి అయితే వాళ్ళ మేజర్ స్ట్రెంత్ స్పిన్ బౌలింగే. ఎస్పెషల్లీ కుల్దీప్ యాదవ్ ఈ మ్యాచ్లో చాలా కీలకంగా మారతాడు. ఎందుకంటే లక్నో టీంలోని పవర్ హిట్టర్స్ మీద అతనికి చాలా మెరుగైన రికార్డు ఉంది. అలాగే స్టార్క్ లాంటి బౌలర్ కూడా లాస్ట్ మ్యాచ్లో రన్స్కి వెళ్ళాడు. దీంతో ఈ మ్యాచ్లో కంబ్యాక్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఢిల్లీ టీం అయితే ఈ మ్యాచ్లో తమ ప్లేయింగ్ లోన్లో బ్యాటింగ్ విషయంలో ఎలాంటి మార్పులు చేయకపోవచ్చు. కానీ బౌలింగ్లో చూసుకుంటే మాత్రం 2 మార్పులు చేసేందుకు ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఈ మ్యాచ్లో ప్లేయర్ బ్యాటిల్స్ విషయానికి వస్తే ముందు చెప్పుకున్నట్టు కుల్దీప్ యాదవ్ చాలా కీలకంగా మారబోతున్నాడు. అతనికైతే లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ మీద చాలా మంచి రికార్డు ఉంది. అలాగే నికోలస్ పురాన్ మీద కూడా ఎక్సలెంట్ రికార్డు ఉంది. ఇన్ఫాక్ట్ ఇద్దరిని కలిపి చూసుకుంటే ప్రీవియస్గా 8 టైమ్స్ అవుట్ చేశాడు. అందులో పురాణ్ చూసుకుంటే 5 డిస్మిసల్స్ ఉన్నాయి అండ్ పంత్ 3 డిస్మిసల్స్ ఉన్నాయి. సో క్లియర్లీ యావరేజ్ బయట చూసుకున్న స్ట్రైక్ రేట్ బయట చూసుకున్న కుల్దీప్ యాదవ్కి అయితే ఇద్దరి మీద చాలా మంచి రికార్డు ఉంది. దీంతో మ్యాచ్లో కుల్దీప్ యాదవ్ డీసీ టీంకి చాలా కీలకంగా మారుతాడు. ఇన్ఫాక్ట్ వాళ్ళ దుష్మంతా చమరాన్ తీసుకొస్తే అతను కూడా పురాణ్ మీద చాలా మంచి రికార్డు ఉంది. 4 ఇన్నింగ్స్లో 3 సార్లు అవుట్ చేశాడు. సో ఈ మ్యాచ్లో అయితే మేబీ మరోసారి నికోలస్ పురాన్కి రన్స్ కొట్టడం కాస్త కష్టంగా మారచ్చు. ఇక మిగతా బ్యాటిల్స్ విషయానికి వస్తే కేఎల్ రాహుల్ మరియు లక్నో స్పిన్నర్స్ మధ్య ఒక మంచి బ్యాటిల్ చూడొచ్చు. మళ్ళీ రాహుల్ అయితే సీజన్లో 2 సార్లు లెగ్ స్పిన్నర్స్ అవుట్ అయ్యాడంట. దీంతో మ్యాచ్లో దిగ్గజ్ రైతుతో మంచి బ్యాటిల్ ఉంటుంది. ఇన్ఫాక్ట్ రవి బిష్ణోయ్ కూడా ప్రీవియస్ కప్ రాహుల్ ఫేస్ చేయలేదు. అలాగే ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్ తీసుకుని కొంతవరకు స్పిన్నర్స్కి స్ట్రగుల్ అవుతున్నాడు. సో దీంతో మ్యాచ్లో ఢిల్లీ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్కి మరియు లక్నో స్పిన్నర్స్ మధ్య ఒక మంచి బ్యాటిల్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇక పాపులర్ చూసుకుంటే లక్నో ఓపెనర్స్కి మరియు స్టార్క్ మధ్య కూడా ఒక మంచి బ్యాటిల్ ఉండబోతుంది. మెయిన్లీ ప్రీవియస్గా స్టార్క్ మార్క్స్ని 3 టైమ్స్ అవుట్ చేస్తే మార్కర్ని ఒకసారి అవుట్ చేశాడు. దీంతో పాపులర్ మరోసారి మధ్య ఒక మంచి బ్యాటిల్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇక చివరిగా డెత్ ఓవర్స్లో చూసుకుంటే అశుతోష్ వర్సెస్ ఆవేష్ ఖాన్. సో లాస్ట్ మ్యాచ్లో ఆవేష్ ఖాన్ అయితే డెత్ ఓవర్స్లో బ్రిలియంట్ బౌలింగ్ చేశాడు. కానీ ఈ మ్యాచ్లో చూసుకుంటే అశుతోష్ శర్మకి ఎగనెస్ట్గా అతనికి మంచి రికార్డు లేదు. కేవలం 13 బంతులను 32 పరుగులు సమర్పించుకున్నాడు అతనికి ఎగనెస్ట్గా. సో లాస్ట్ టైం లక్నోతో మ్యాచ్ జరిగినప్పుడు అశుతోష్ శర్మ డెత్ ఓవర్స్లో ఎలాంటి విధ్వంసం చేశాడో కలరే చూసాం. దీంతో మ్యాచ్లో ఆవేష్ ఖాన్ అతను ఎలా కంట్రోల్ చేస్తాడనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఎనివే ఈ మ్యాచ్లో అయితే ఒక టీంను ఫేవరెట్స్గా పిక్ చేయడం చాలా వరకు కష్టమైన విషయం. అంటే 2 టీంలు కూడా గెలిచే అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. ఇన్ఫాక్ట్ మరోసారి ఒక థ్రిల్లింగ్ మ్యాచ్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. బట్ ఎనివే ఈ మ్యాచ్లో రాహుల్ మరియు కుల్దీప్ యాదవ్ ఇద్దరు కనుక బాగా రాణిస్తే డీసీ టీంకి గెలిచే అవకాశాలు విపరీతంగా పెరిగిపోతాయి. ఎందుకంటే వాళ్ళిద్దరు ఈ మ్యాచ్లో గేమ్ చేంజర్స్గా ఉండబోతున్నారు. సో దీంతో లక్నో టీం అయితే వాళ్ళిద్దరిని సైలెంట్గా ఉంచడానికి ట్రై చేయాలి. అదర్వైజ్ ఈ మ్యాచ్లో ఢిల్లీ టీంకి అయితే స్లైట్గా ఎడ్జ్ కనిపిస్తుంది. మరి మీ రేటింగ్ గెలుస్తుంది అనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.